Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. బాలియా డాకు మహారాజ్ ఫెస్టివల్ సీజన్ 4 డేస్ లో ఎక్సలెంట్ గా రన్ అవగా డే 5 వర్కింగ్ డే అయినా కూడా దుమ్ము లేపింది. లిటరలీ గేమ్ చేంజర్ మూవీకి ఎంతైతే వచ్చాయో దానికి ట్రిపుల్ రేంజ్ లో నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. ఈ స్పీడ్ చూస్తుంటే వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే బిగ్ బడ్జెట్, రిస్క్ అనేది చాలా ఎక్కువ, టేబుల్ ప్రాఫిట్ తక్కువ అండ్ హిట్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ. బట్ ఈ రోజు చూసుకుంటే కరోనా అనే పేరు ఎప్పుడైతే వినిపించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సినిమాల్ని రిలీజ్ చేస్తూ 4 కూడా టేబుల్ ప్రాఫిట్ ని చూపెట్టారు అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టాటస్ ని అందుకున్నారు కూడా. అది కూడా ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఓ పక్క స్టార్ డైరెక్టర్ తో టైర్ 1 హీరో చేసిన సినిమా ఉన్నా కూడా దాన్ని ట్రిపుల్ మార్జిన్ తో కొట్టడం అంటే చిన్న విషయం కాదు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం ఒకటైతే సంక్రాంతికి వస్తున్న సినిమాకి కావాల్సిన థియేటర్స్ దొరకపోవడంతో ఈ సినిమా ఒక ఆప్షన్ గా మారిందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో ప్రతి టెరిటరీలో కూడా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. అయితే ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే ఉత్తరాంధ్ర కలెక్షన్స్ నైజాం సీడెడ్ ని కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నాయి. బాలయ్య అంటే సీడెడ్ కింగ్ అని మనకి తెలిసిందే, బట్ సీడెడ్ కలెక్షన్స్ ని కూడా డామినేట్ చేస్తున్నాయి ఉత్తరాంధ్ర నెంబర్స్. అండ్ ఇప్పటికే ఉత్తరాంధ్ర గుంటూరు ఈస్ట్ అండ్ నెల్లూరులో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేయగా నైజాం అండ్ సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ కి కాస్త దూరంలో ఉంది. ఇక ఆంధ్ర మొత్తం మీద ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఈ ఫిల్మ్ కర్ణాటక ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫార్మెన్స్ చూపెట్టట్లేదు. బట్ ఈ 5 డేస్ లో చాలా వరకు రికవర్ చేయడంతో ఈ వీకెండ్ లో ఏమైనా గ్రోత్ చూపిస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులే కనిపిస్తున్నాయి. సో లేట్ చేయకుండా డాకు మహారాజ్ 5 డేస్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 5 నైజాం లో 80 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేయగా 5 డేస్ షేర్ ఇక్కడ 12.5 కోట్లకి చేరుకుంది. నైజాంలో బిజినెస్ 17.5 కోట్లు కావడంతో మరో 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ హోల్డ్ చూస్తుంటే ఖచ్చితంగా 20 కోట్ల షేర్ ని అందుకోలేనే కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ లో 5వ రోజు 62 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో సీడెడ్ లో షేర్ 10.5 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 15.5 కోట్లు కావడంతో మరో 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో నైజాం అండ్ సీడెడ్ లో టార్గెట్ అయితే సేమ్ ఉంది, బట్ ఎక్కడ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక ఉత్తరాంధ్రలో నైజాం సీడెడ్ కలెక్షన్స్ ని కూడా డామినేట్ చేస్తూ 5వ రోజు 1 crore కి పైగా షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇదైతే బాలయ్య మాస్ బ్యాటింగ్. డే 5 కోటి 15 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఉత్తరాంధ్ర షేర్ 8 కోట్ల మార్క్ ని దాటేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. సో ఖచ్చితంగా ఇక్కడ 10 కోట్ల మార్క్ ని దాటేయడం పక్కాగా చెప్పొచ్చు. ఇక డే 5 ఈస్ట్ లో 70 లక్షలు, వెస్ట్ లో 50 లక్షలు, గుంటూరులో 42 లక్షలు, కృష్ణా 40 లక్షలు అండ్ నెల్లూరులో 20 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 5.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 40 లక్షల దూరంలో మాత్రమే ఉండగా, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ 80 లక్షల దూరంలో ఉంది. ఇక గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా, కృష్ణాలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 3.12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 5 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.8 కోట్ల మార్క్ దాటేస్తూ దుమ్ములేపగా 5 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 56.4 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 87 కోట్ల మార్క్ దాటింది. సో బ్రేక్ ఈవెన్ కి మరో 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 2 కోట్ల దూరంలో ఉండగా ఈ వీకెండ్ గ్రోత్ చూపిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 7.2 కోట్ల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 80 లక్షల దూరంలో ఉండగా 5 డేస్ కి గాను ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 67 కోట్ల మార్క్ దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 110 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ 3 డేస్ లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది ఈ ఫిల్మ్. సో వరుసగా బాలయ్యకి 4th హిట్. ఎర్లీ 2000లో చిరు, ఇందిరా ఠాగూర్ అండ్ శంకర్దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి రికార్డ్ పెట్టగా తర్వాత నాగార్జున దీన్ని బ్రేక్ చేస్తారనుకుంటే బ్రేక్ చేయలేకపోయారు. బట్ ఇప్పుడు బాలయ్య దీన్ని బ్రేక్ చేయడానికి రెడీ అయ్యారు. చూడాలి మరి లాంగ్ రన్ లో ఎంత నెంబర్ పెడతారో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది డాకు మహారాజ్ 5 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.